హాయ్ నేను సతీష్. ఈ వారం చాలా 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 ట్విస్ట్లు అయితే ఉండబోతున్నాయి కదా. ఇప్పటికే ప్రోమో చూస్తే అర్థమైపోయింది కదా. ఎలిమినేషన్ మీద మీ అందరిలో క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికీ నాకు ఇన్స్టాలో కూడా ఎక్కువ మంది అడుగుతున్నది ఏంటంటే, ఏంటి సార్ భరణి గారు ఎలిమినేట్ అయిపోయారంట, భరణి గారు నిజమేనా, ఎలిమినేట్ వెళ్ళిపోయారా. మరి భరణి ఎలిమినేట్ అవ్వచ్చా అంటే అయ్యే ఛాన్సెస్ వెరీ హై. ఇప్పటికీ నేను మార్నింగ్ శనివారం వీడియో మార్నింగ్ ఓటింగ్ ఫైనల్ డే ఓటింగ్ అని పెడతా కదా, అందులో కూడా అన్నదమ్ముల సవాల్ ఉండొచ్చు, భరణి అండ్ రామురాజు లాస్ట్లో ఉండొచ్చు, అన్నా తమ్ముడు అనే పరిస్థితి కూడా ఉండొచ్చు అని లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. నేను ఈవినింగ్ కూడా చెప్పా, బాటమ్ 2లో భరణి అలాగే రామురాజుడు ఉంటే అప్పుడు ఎలా ఉంటుందో అసలు నిజంగా ఫ్యూజులు ఎగిరిపోతే అందరికి హౌస్మేట్స్ అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే భరణి దివ్యాని ఎట్లా కాపాడాలి, దివ్యకి ఆ ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఏదైతే ఉందో స్టాప్ చేసే పాస్ మాధురి దగ్గర, దాన్ని ఆమె కోసం అడగాల, నేను అడుగుతాను లేకపోతే నువ్వు అడుగుతావా ఎట్లా చెబుతా ఉన్నాడు. గత వారం చూసుకుంటే దివ్యకు భరోసా ఇచ్చాడు, నా గురించి భయం లేదమ్మా, నేను సేవ్ అయిపోతా, నిన్ను సేవ్ చేయాలి, అందుకోసం నీకోసం ఈ టాస్క్లు ఆడే అని చెప్పి ఇసుక బ్యాలెన్సింగ్ టాస్క్లు అవన్నీ ఒక వారం అంతా టాస్క్లు ఆడించారు కదా. డేంజర్ జోన్లోకి వెళ్లకుండా ఉండేదానికోసం నాకు అసలు ఫరక్కే పడదు. నా గురించి కాదు బెంగంతా దిగులంతా, కుటుంబ పెద్దగా కుటుంబాన్ని ఎట్లా ఒడ్డుకు చేర్చాలి, భద్రంగా ఉంచాలి, మీకు పాలసీలు ఎట్లా చేయించాలి, లైఫ్ ఇన్సూరెన్స్లన్నీ ఎట్లా చేయించాలి, మెడికల్ ఇన్సూరెన్సులు, లైఫ్ ఇన్సూరెన్సులు, నా ఆందోళన నా ఆవేదన అంతా నా కుటుంబం గురించేనమ్మా. తమ్ముడు రాము గురించి, కూతురు తనూజ గురించి, చెల్లెలు దివ్య గురించి, అన్న సుమన్ శెట్టి అన్న రాంగ్ టీంలో పడిపోయాడు, అసలే శ్రీజ గయ్యాలి పిల్ల, ఆ పిల్లతో కలిపి ఏం ఆడతాడు, అన్న రాంగ్ టీంలో పడిపోయాడు, ఇంకా చూసుకుంటే ఎట్లా అనేసి తాపత్రయం బాధ అంతా చూపించాడు కదా. అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నదే కదా. ఎందుకంటే ఆయన అప్పుడు వేలని ఈ వారం చూసుకుంటే అందరూ ఫ్యామిలీ ప్యాక్ లేక అందరూ వచ్చారు. ఒక డీమన్ పవన్ తప్ప తనూజ కూతురు, సుమన్ అన్న, అట్లాగే ఈయన ఇంటి పెద్ద, అట్లాగే తమ్ముడు చెల్లి అందరూ వచ్చారు కనుక ఆయనకేం అర్థం కాలే. ఆయన కాన్ఫిడెన్స్ కానీ హౌస్మేట్స్ కానీ సంజన వీళ్ళందరూ ఖచ్చితంగా భరణి సేవ్ అయిపోతాడు. వాళ్ళ ఫోకస్ అంతా దివ్య అవుట్ అయిపోవచ్చు అని. కానీ అయితే మరి సో ఇలాంటి నేపథ్యంలో దివ్య అనేసి అనుకున్నారు, కానీ భరణి వెళ్ళిపోతే వాళ్ళు షాక్ అవుతారు. అయితే ప్రస్తుతానికి షూట్ అయిపోయిందా, కంప్లీట్ అయిపోయిందంటే కాలేదు. యూఆర్ ఎలిమినేటెడ్ అనే సీన్ అయితే ఉంటుంది కదా, ఆ పార్ట్ అయితే లాస్ట్ ఉంటుంది కదా, బాటమ్ 2లో పెట్టి ఆ షూట్ అయితే ఇంకా కంప్లీట్ కాలేదు. అది షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అఫీషియల్గా ఖచ్చితంగా ఎస్ యూఆర్ ఎలిమినేటెడ్ అని ఎవరైతే ఎవరు రామురాజుడు అయితే రామురాజుడు, భరణి అయితే భరణి, దివ్య అయితే దివ్య అఫీషియల్గా ఏది జరిగిందని చెబుతా. కానీ ప్రస్తుతానికైతే ఇది బహుశా మీకు ఇంతమంది అడుగుతున్నారంటే లీక్స్ ఏదో పేపర్ వర్క్స్ బేస్ చేసుకుని వస్తాయి కదా, వాళ్ళు లాస్ట్ మినిట్లో ఏదైనా చేంజ్ చేయొచ్చు కదా. ఇది ఎందుకు మరి అవ్వకూడదా అంటే అవ్వచ్చు, అయ్యే ఛాన్సెస్ వెరీ హై. నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పా కదా, భరణిని పంపిస్తే గేమ్ చేంజ్ అయ్యిద్ది అంటే ఏంటి, గేమ్ చేంజ్ చేయడం కోసం పంపిస్తే కాదు, ఓట్ల పరంగా లిస్ట్లో ఉండేటప్పుడు ఏం చేస్తారు, బాటమ్ 2లో 3లో ఉన్నాడు, ఈ వీక్ అంతా బాటమ్ 3లో ఉన్నాడు, వీకెండ్ వచ్చేసరికి ఇంకా బాటమ్ 2లోకి వచ్చేసాడు. నువ్వో నేనన్న పరిస్థితి వచ్చింది. 11% అట్లా రామురాజుడు, దివ్య, భరణి ఉంటే ఇంకా ఒక దశలో ఫ్రైడే లాస్ట్ డేకి వచ్చేసరికి ఆ దివ్యల మాదిరి పుణ్యాన ఆ దివ్య అయినా సరే గట్టిగా సౌండ్ లేపుతుంది, సౌండ్కి రీసౌండ్ గట్టిగా తిరగబడుతుందని ఆవిడ మీద వ్యతిరేకత ఇవిడికి పెరిగి కాస్త పాజిటివ్ పెరిగితే ఒక 1% పెరుగుతూ ఉంది. ఒక 12%తో దివ్య కూడా సేవ్ అవ్వచ్చు. సో మొత్తానికి భరణి రామురాజుడు నువ్వా నేనైనా పరిస్థితి వచ్చేస్తుంది అనుకుని చెప్పుకుంటుంది కదా. ఓటింగ్ అనాలిసిస్ వీక్ అంతా చూసాం. సో భరణి వెళ్ళిపోతే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఆయన ఓట్ల పరంగా బాటమ్ 2లోనే 3లోనే ఉన్నాడు కనుక ఆ బొటాబొటి వచ్చేటప్పుడు ఏం చేస్తారు, ఇంకా అసలు ఇతడి వల్ల గేమ్ కూడా ఎట్లా అయిపోయిందంటే ఆ చెట్టు మీద పక్షులన్నీ ఎగిరిపోతాయి. ఇతడు వెళ్తే ఆ బంధాలన్నీ బందీ అయిపోయి ఒకేసారి ఆ మర్రి చెట్టు నీడలో ఇతర మొక్కలు పెరగబని మాదిరిగా. నేను ఎగ్జాంపుల్ చెబుతా, నేను సంజన చెప్పినట్టుగా ఇమాన్యుయల్ అంటుంది కదా, భరణి వెనక తనూజ వెనక దివ్య వెనక రామురాజుడు వెనక సుమన్ శెట్టి, తనూజ వెనక కళ్యాణ్, ఇట్లా 6 కలిపి ఒకే గ్రూప్ ఫ్యామిలీ ప్యాక్ కింద ఆడుకుంటే మరి ఎట్లా నిఖిల్ అండ్ గౌరవ్ మన వైపు ఉంటే బెటర్, లేదంటే ఇద్దరిని కూడా అటే దువ్వేస్తాడు, వచ్చినప్పటి నుంచి పొగడతల వాన కురిపించేస్తామన్నాడు అని చెప్పినట్టుగా ఈ ఎంతమంది కలిపి ఒకేలా ఈ లింక్ అంతా భరణి వల్ల ఆగింది. వాస్తవానికి ఏంటి, మిగిలిన వాళ్ళ మధ్యకి కుటుంబంలో మిగిలిన వాళ్ళ మధ్య అంత ర్యాపో లేదు. దివ్యకి తనూజకి మధ్య ఫైటే ఉండాల్సింది. కానీ ఇక్కడ సెంటర్ ఎవరంటే భరణమోహన్ చూసి భరణి ఇద్దరు బంధువులే కనుక ఆగిపోతా ఉన్నారు. అట్లాగే రాముకి తనూజ కూడా పడదు. తనూజ చాలా సందర్భాల్లో ఈ అబ్బాయి మీద ఈయన మీద గట్టిగా అరిచేటప్పుడు, మాట్లాడేటప్పుడు, ఫైర్ అయిపోయేటప్పుడు మిస్ఫైర్ అయిన సందర్భాల్లో కూడా రాముకు బాధ అనిపించింది. ఏందన్న ఊరికే నన్ను తిడుతుంది, నేను అక్క అనుకుంటూ ఆవిడ నన్ను తిట్టేస్తుంది తెగని చెప్పి, అయినా సరే ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే భరణి వల్ల. భరణి కూతురు కదా, మరి తనకు మేనత్త వరుస అవుద్ది. సో మేనత్తన అన్న కూతురు కదా, అన్న కూతురు. సో
సో ఆ రకంగా ఆయన కూడా ఏమీ అనలేకపోయాడు, కుక్కిన పెయిన్లో పడి ఉన్నాడు. ఇట్లా ఇప్పుడు మెయిన్ పిల్లరు ఆయన్నే బయటపడేస్తే ఎటు ఓటింగ్ పరంగా బాటంలో ఉన్నాడు కనుక ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోయి ఎవరి గేమ్ వాళ్ళు ఇండివిజువల్గా ఆడతారు, ఎవరిని ఆపేది లేదు. చెలరేగిపోండి రెచ్చిపోండి అని లెక్క. ఇప్పుడు నేను చూడండి, దివ్య రాము వాళ్ళిద్దరు డిస్కషన్ వచ్చింది మాధురి విషయంలో. నువ్వు మంచోడు అయిపోవాలని ట్రై చేస్తానో ఎందుకు మాధురి అట్లా మాట్లాడేటప్పుడు నువ్వు వచ్చి ఆవిడ ముందే చెప్పింది కదా మనం బయటికి వెళ్ళి పడుకుందాం కదా, ఇట్లా మాట్లాడుతానో నువ్వు మంచోడు అయిపోవాలన్నా మేము చెడ్డలు అయిపోవాలి, ఎందుకు అక్కడ అవసరమా నువ్వు వాయిస్ తీసుకోవడం, ఆవిడ చెప్పే విధానం అర్థం కావట్లేదా అని దివ్య అడిగేటప్పుడు రాము ఏదో చెప్పబోయి కొద్దిగా చెప్పాలనుకుని ట్రై చేస్తున్నప్పుడు వెంటనే నేను వచ్చి, అరే ఎందుకు రాము మీలో మీరు ఇలా కొట్లాట్లు గొడవలు, అన్న అక్క తమ్ముడు ఎంత సఖ్యతగా ఉండాలి, ఎంత అనుబంధంతో ఉండాలని మాదిరిగా వద్దు, లైట్ తీసుకో, అన్నింటికి నువ్వు బ్యాడ్ అయిపోకండి, చిన్న చిన్న విషయాలకి మీరు బయట పడిపోకండి, నాలాగా గుంభరంగా ఉండండి అని మాదిరిగా చెప్పుకుంటూ వచ్చాడు. అక్కడ రాముకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అరే అవి నన్ను తిడతా ఉంటే, నన్ను తప్పుదా పడుతూ ఉంటే ఈయనేంటి మధ్యలో ఆపేస్తాడు, ఈయన ఒకడు ఏంటంటే మాదిరిగా కొద్దిగా ఇరిటేటింగ్గానే ఫీల్ అయ్యాడు ఆయన. బట్ ఏంటంటే ఈయన అడ్డంగా ఉంటాడు కనుక ఏమీ అనలేని పరిస్థితి. అట్లాగే తనూజ దగ్గరికి వెళ్ళి, ఇమాన్యుయల్ నీకోసం చాలా ఆలోచిస్తాడమ్మా, నువ్వంటే చాలా ఇష్టమమ్మా. అలాగే ముగ్గురికి ఒకేసారి కూర్చోబెట్టి చెప్పాడు కదా, రామురాధుడికి, ఇమాన్యుయల్కి, ఇంకొక కంటెస్టెంట్ ఎవరికి, నీ ముగ్గురు గురించి తనూజ ఆలోచిస్తుంది, తనూజకి మీరంటే ఇష్టం, మీకు తనూజ అంటే ఇష్టం, ఇట్లా ఇవన్నీ చెప్పడం వల్ల ఏంటంటే అసలైన రైవలరీ ఇతని నుంచి ఎటు రావట్లా. ఇతని వల్ల ఆ రైవలరీ ఫైటింగ్ స్పిరిట్ అయితే ఎటు లేదు. కానీ ఇప్పుడు ఏమవుతుంది, మిగతా వాళ్ళు కూడా ఇండివిజువల్గా ఓపెన్ అవ్వలేక బరస్ట్ అవ్వలేక ఇతని మాదిరిగానే లోపనే మాట్లాడుకుంటూ లోపల ఆలోచించుకుంటూ అందరూ సైలెంట్ అయిపోతూ ఉన్నారు. సో అలాంటప్పుడు ఎట్లా అవుతుంది, మంచిగా ఉండదు కదా. ఒక్క సిచ్యువేషన్లో అయినా సరే ఇతను స్టాండ్ తీసుకున్నది లేదు. ఎంతసేపు ఆ ఎగ్ ఇష్యూ నుంచి తప్పించుకోవాలని చూస్తాడు. ప్రొలాంగ్ చేసే పద్ధతిలోనే అలా అడిదిరిగి కట్టి విరగకూడదు, పాము చావకూడదు అనే నేచరే ఉంటుంది. ఇప్పుడు ఎగ్ తిన్నది ఆవిడ, అయితే ఏంటి అని ఒక్క మాటతో చెబితే అయిపోయింది. దాన్ని దాచిపెట్టాలని చెప్పేసి ఫైనల్గా ఎస్కేప్ అయిపోవాలని, తనూజని బ్లేమ్ చేయాలని రకరకాలుగా చూపించి అంతిమంగా దానికి హ్యూమానిటీ జెన్యూనిటీ అని చెప్పి, పోనీ జెన్యూనిటీ అయినా సరే ఇప్పుడు ఎక్కడ మన బెడ్ టాస్క్లో చూపించాడే, ప్రదర్శించాల్సిందే కదా. రామురాధుడు చెప్పాడు బట్ ఫ్లోరా ఇచ్చిందని చెప్పి సైలెంట్గా ఉండిపోయి వీకెండ్ నాకు తెలుసు సార్, వెంటనే అర్థమైంది సార్ అని చెప్పి వీకెండ్లో ఒక్కసారి చెప్పేసి చేతులు దులుపుకునే కంటే అప్పుడే నేను జెన్యూనిటీ గురించి అంత లెక్చర్ ఇచ్చాను కాబట్టి జెన్యూన్గా నేనే అవుట్ అని ఒక మాట చెప్పుంటే గ్రాఫ్ ఎక్కడికో పరిగెత్తి ఉండేది. సో చెప్పిన దానికి చేసేదానికి పొంతం లేకపోవడం వల్ల ఆ నేచరే దెబ్బ కొట్టేసింది. పొగడతలు ఇవి కావాల్సింది కంటెస్టెంట్లకి. తాడబెడి తేల్చుకోవాల్సి అట్లా ఆడాలి తప్ప అందరినీ మంచి చేసుకోవాలి, అందరితో నేను మంచిగా ఉండిపోవాలనుకుంటే ఆ నేచర్ అదే కావచ్చు. ఆ నేచరే దెబ్బ కొట్టింది. మాధురి ప్రతిరోజు ప్రతి ఒక్కరికి అవకాశం ఇచ్చింది. ఊరికే అరుపులతో కేకలతో రచ్చ చేసేస్తూ ఉంటే ఎవరు అక్కడ స్టాండ్ తీసుకుని గట్టిగా బుల్లెట్స్ దించుతారో వాళ్ళకి ఎలివేషన్ వస్తుంది. ఏంది నువ్వు ఎట్లా అరుస్తావు అన్నావు, ఎందుకు వచ్చావు, అరవడానికి వచ్చావా, నువ్వు అరిస్తే మేము పడ్డానికి వచ్చావా, అరుపులే గేమ్ అనుకుంటున్నావా, మామూలుగా మాట్లాడలేవా, మాట తీరు పద్ధతి సాఫ్ట్గా ఉండాలని తెలియదా నీకు కూడా? ఏదో అంటారు కదా సినిమాలో, పువ్వుల్ని ఆడపిల్లలు చూపించాలని నీకు కూడా పువ్వుల్ని సున్నితమైన వస్తువులు ఏమైనా చూపించాలా, ఏంది ఎట్లా అని ఒక్కరైనా రీతు కాస్తనయ్యి ఆరో స్టాండ్ తీసుకుంది. భరణి అట్లా తీసుకుని దబాయించొచ్చుకుంది ఒక పెద్దరికం కింద. ఏంటమ్మా మొన్న ఏమన్నావు కూర ఇష్యూలో, నేను అమ్మనే నాకు 3 పిల్లలు ఉన్నారన్నావు, మరి వీళ్ళు పిల్లల్లాగా కనిపించట్లేదా, ఎందుకు అంత ఫైర్ అయిపోతున్నా, అయిందానికి కాందానికి ఓకే నిద్రపోవడానికి ఇబ్బంది అవుతుంది, డిస్టర్బెన్స్ అవుతుంది, దానివల్ల చెప్పే తీరు పద్ధతి ఉంటుంది కదా. అట్లా కాకుండా ఇట్లా తిరగబడిపోయి అరిచేస్తూ ఉంటే ఎట్లా అంటే ఇవన్నీ ఏంటంటే ఫైనల్గా ఒక అవకాశం వచ్చినా ఆయన అందుకు పుచ్చుకోలేకపోయాడు. అయితే అఫీషియల్గా ఇంక సూట్ కాలేదు, వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. ఆయన ఆట పడిపోయింది. కామనర్స్ ఉండేటప్పుడు ఇతను టార్గెట్ చేసేటప్పుడు ఇతను సైలెంట్గా ఉండేటప్పుడు బాగా ఎలివేషన్ వచ్చింది. నిజంగా వాళ్ళు ప్రతి మాట ఒక రాయిలాగా ఇతనికి ఇల్లు కట్టుకున్న పరిస్థితి వచ్చింది. కట్టుకున్నాడు కూడా. అది 3 వారాల వరకు నిలబడింది. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళు నన్ను తిట్టారు, నన్ను అన్ని వాళ్ళందరూ వరుసగా వెళ్ళిపోతున్నారు, ఎలిమినేట్ అయిపోతున్నారు అని చెప్పి ఇతను గేమ్ ఆడడం మానేశాడు. ఖచ్చితంగా గేమ్ అయితే ఎక్కడిదక్కడ ఆపేస్తాడు. ఇంక అయిపోయింది, మనం ఎక్కడికి వెళ్ళిపోయాం కదా, వాళ్ళంతా తిట్టి వెళ్ళిపోయిందని చెప్పేసి ఇంకా మళ్ళీ ఎక్కడ మర్చిపోతారో ఆడియన్స్ అని చెప్పేసి వచ్చిన వైల్డ్ కార్డ్ అందరికీ పొగుడుతూనే వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తూనే నన్ను వాళ్ళన్నారు, స్నేక్ అన్నారు, నన్ను అదన్నారు, ఇదన్నారు, అట్లా అన్నారు, ఎట్లా అన్నారు. అక్కడ రమ్య అనింది ఒక మాట, ఏంటి తను నామినేట్ చేసిన వాళ్ళందరూ అవుట్ అయిపోయారంట, అంటే బెదిరిస్తున్నాడు ఏంటి, ఇప్పుడు ఈయన నామినేట్ చేస్తే మనం కూడా అవుట్ అయిపోతామని. అయినా పర్వాలే నేను అతన్నే చేస్తాను అనేది. కాకపోతే అక్కడ టాస్క్ బాల్తో లింక్ పెట్టి రకరకాల ఈక్వేషన్స్తో మారింది. కానీ లేకపోతే వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇతన్నే ఫిక్స్ అయిపోయి వచ్చారు. ఆ బాండింగ్స్ అసలు ఎవరికీ నచ్చలే. వైల్డ్ కార్డ్స్ అందరూ ఇతనితో మంచిగా ఉన్నాయి, ఇతను పొగడతలు చేసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆప్షన్ టార్గెట్ ఆల్మోస్ట్ వచ్చిన 6గురిలో ఇతనే ఉన్నాడు. గేమ్ రకరకాలుగా చేంజ్ అయ్యింది. కానీ అంటే ఎవరికి నచ్చలే. మరి వాళ్ళు ఆడియన్స్గా చూసి వచ్చారు కదా. మీ బాండ్స్ వల్ల గేమ్ రైట్ వేలో పోవట్లే, ట్రాక్ తప్పుతోంది, ప్రతి ఒక్కరిది అదే మాట. వాళ్ళు లైవ్లో డిస్కషన్లు చేసుకున్నారు. కానీ బాల్ వచ్చిన తర్వాత అటు ఇటు మారింది. కానీ ఏది ఏమైనా సరే మీ గేమ్ వల్ల
మీ బాండ్స్ వల్ల ఇంకొకరికి అన్ఫేర్ అవుతుంది, ఫెయిర్గా పోవట్లేదు, అసలు గేమ్లో రైవలరీ కొనసాగట్లా, ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి లేకుండా పోతుందని అందరూ చెప్పారు. సో ఇలాంటి నేపథ్యంలో ఏమంటే ఆడియన్స్ కూడా, మెజారిటీ ఆడియన్స్ ఫీలింగ్ కూడా అదే. భరణి నుంచి ఎక్స్పెక్ట్ చేసింది ఇలా ప్యాంపరింగ్లు, ఈ కేరింగ్లు, ఈ ఉమ్మడి కుటుంబం ఇది కాదు, ఒక రైవలరీ, ఒక ఫైటర్ కుమ్మ పడేస్తాడు, ఇచ్చి పడేస్తాడు అనుకున్నాం. కానీ లేదు, ఆయన స్ట్రాటజీ ఇదే. ఆ స్ట్రాటజీ పోయింది కాబట్టి అఫీషియల్గా షూట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఆర్ ఎలిమినేటెడ్ అని ఎవరైతే రాము అయితే రాము, భరణి అయితే భరణి, అదైతే నేను వీడియో వెంటనే చేస్తా. సో వెళ్ళిపోయినా ఆశ్చర్యం అయితే పోకుండా. అట్లాగే ప్రోమో వచ్చింది, ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఏ రేంజ్లో బ్యాటింగ్ వేసాడు ఎప్పటికీ కూడా ఒక వీడియో పెట్టా. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఈ అయిపోయిన వెంటనే జర్నలిస్ట్ అయితే ఆ వీడియో అప్లోడ్ చేస్తా, అది మిస్ కాకండి.